ఎట్లా సార్ అంటే ఎప్పుడు కూడా మీకు అనుమానం రాలేదు వీళ్ళకి ఈమె ఎందుకంటే మీ మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 సంవత్సరాలు అయిపోయింది సార్. 13 సంవత్సరాల జీవితంలో నాకు ఎప్పుడు రాలే. 3 నెలల ముందు గెట్ టుగెదర్ పార్టీ అన్నప్పుడు అనుమానం వచ్చింది. అనుమానం వస్తే ఎవరు అంటే మా 10th క్లాస్ పిల్లలు అని చెప్పింది. ఏదన్నా ఉంటే కుల్లో చెప్పేది నాకు. అదే అన్నాక మాట్లాడినాక నేను చెప్పినాక నా ముందర మాట్లాడకుండా బంద్ చేసింది సార్. అది నా ముందర మాట్లాడలే. ఇంకా ఎప్పుడైనా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ మాట్లాడేది. స్కూల్ టీచర్ కదా ఏమే, పేరెంట్స్ అన్నా ఎవరన్నా ఒకరు మాట్లాడుతుండే, టీచర్స్ అన్నా మాట్లాడేది, పేరెంట్స్ అన్నా మాట్లాడేది. వాళ్ళ స్కూల్ టీచర్ ఒక ఆమె ఈ రజిత ఎందుకో బక్కబడుతుంది అని అంటే నేను జిమ్ చేస్తున్నా అని వాళ్ళకి చెప్పింది. జిమ్ లేదు పాడలేదు అని నేను పక్కన ఉండి నేను అన్నున్నా రజితను. ఆమె అన్నయ్య ఎందుకు బక్కగా అవుతుంది రజిత అంటే రజితకు ఎట్లా చంపాలని ఆలోచనతోనే పికర్ పెట్టుకొని ఉన్నది సార్ ఇన్ని రోజులు 3 నెలల్లో. అమ్మాయి చాలా చన్నమైంది, దొడ్డుగానే ఉన్నది, బాగా ఉండేది, కానీ పికర్ పెట్టుకొని చంపాలని మనసులో పెట్టుకొని ఉన్నట్టుంది. నా ఇంకా కెచ్ చేసింది నాకు, కానీ ఆ కెచ్ వర్కౌట్ కాలే. పిల్లలు చంపి నా మీద నిండితుని చేసి వెళ్ళిపోదామని అనుకున్నది. ఇంట్లో 2 లక్షల రూపాయలు ఉన్నాయి, 2 లక్షల పైన ఉన్నాయి కష్టపడ్డ డబ్బులు. ఎండకు వానకు 2 లక్షలు డాక్యుమెంట్లు, పాస్బుక్లు, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏది లేకుండా తీసుకొని వెళ్ళి. అవన్నీ ఎవరికి మరి శివకి ఇవ్వచ్చు అని చెప్పేసి అనుమానం ఉంది మీకు? ఏమైనా ఇవ్వచ్చు. వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వలేదు. వాళ్ళ అమ్మని అడిగాను. వాళ్ళ అమ్మకి అడిగితే నాకు ఇవ్వలే నాన్న, శివకి ఇచ్చిందో మరి ఎవరికి ఇచ్చిందో నాకు తెలియదు సార్. అనుమానం అయితే ఆయనకే ఇవ్వచ్చు అంతే. నాకు నేను ఆడు శివ ఎవడో ఏందో అని కూడా నాకు తెలియదు సార్. అది ఆడు వచ్చిండా రాలేదా, పోయిండా లేదా, ఇది ఏదైనా తప్పు చేస్తే నా పిల్లలు చూసి డాడీకి చెప్తా అంటే చంపేసిందా, అది కూడా నాకు తెలియదు. ఏదని చెప్పనీక రాదు కదా సార్. మనం ఒకటే చేసిందని చెప్పేసి ఏమన్నా మీరు అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన మరి శివ అన్నటువంటి వ్యక్తి కూడా ఇద్దరు కలిసి ఏమైనా పిల్లల్ని కూడా చంపిండని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్? మరి నేను ఒక్కరు చేసిరా ఇద్దరు చేసిరా అని చూడలే కదా సార్. చూడండి, నేను చెప్పలేను కదా. ఇద్దరు చేసినా ఒక్కరు చేసినా నేను నా పిల్లలను చంపుతుంటే ఊకుంటున్నా సార్. ఒక కోడి పిల్లని పట్టుకొని పోతే పొడవనికి వస్తుంది. నేనంతా శాతగానే అయితే కాకపోదు కదా సార్. వాళ్ళు చంపారు, ఈమె చంపిందా ఆమె చంపిందా నేనైతే చూడలేదు సార్. చూడండి ఎట్లా చేస్తాం సార్. అటువంటి సంబంధానికి అడ్డుగా ఉంటే భర్త అడ్డుగా ఉంటాడు. సో కానీ పిల్లలు ఏం చేసిందని చెప్పేసి పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ప్రయత్నం ఏమనుకున్నారు వీళ్ళందరినీ తీసేద్దామని అనుకున్నారు సార్. నా భార్య నన్ను కూడా తీసేద్దామని అనుకున్నారు, కానీ ఆ రోజు ఆ ట్రిప్పు రావడం వల్ల నేను బతికిపోయినా. శివ ఉన్నాడా ఇంకెవడన్నా ఉన్నాడా తెలియదు. నా వెనక కారు కూడా ఫాలో అయిందంట, నాకైతే తెలియదు. వెనుకొచ్చిన బండి ఎట్లా కనిపిస్తుంది సార్, నేను ముందు చూపు చూస్తే అది కారు కూడా ఫాలో అయిందని అంటుర్రు కాలనీ వాళ్ళు. అదే అక్కడ మరవాడలో కిరాణా షాప్ ఉంది, ఆ కిరాణా షాప్ కాడ పెట్టి అక్కడ నుంచి అక్కడ దాకా ఈ దాకా ఆమె నడిచి వచ్చిందంట. రాత్రి నేను వెళ్ళిన తర్వాత నడిచి వచ్చి వీడికి వచ్చి ఎక్కిందని చెప్పారు నాకు. కారు ఎక్కింది, కారు కూడా ఫాలోయింగ్ చేసిరన్న వాళ్ళు. మీరు నన్ను చెప్తురు కానీ ఇంత చేస్తురు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకొస్తే, గెట్ టుగెదర్ పార్టీకి ఉన్న వాళ్ళని కూడా అడిగి చూస్తే వాళ్ళ బండాలం బయటపడతాయి. ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు వచ్చిందనేది తెలుస్తుంది సార్. పక్కన ఇన్ని రోజుల నుండి దాదాపు 12-13 సంవత్సరాల పెద్ద బాబు ఉన్నాడు, 3 పిల్లలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. మీ పాపతో ఆడుకున్నటువంటిది, మీ బాబుతో ఆడుకున్నటువంటిది ఏమన్నా గుర్తొస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమంటా సార్, ఇక నా బాధ ఎవరికి చెప్పుకోలేని బాధ. చెప్పిన తీరని లోటు నాకు సార్. నాకు చెప్పిన తీరని లోటు నాకు. నా అమ్మాయి వచ్చి రావడే, నాకు బ్యాచ్ వచ్చింది డాడీ అని నవ్వుతే ఎంతో అందంగా ఉండేది సార్. మా అమ్మాయి చాలా అందంగా ఉండేది. మా అమ్మాయి చాలా అందంగా ఉండేది. నవ్వుతేనే నాకు కడుపు నిండేది సార్. మా అమ్మాయి నవ్వుతేనే నాకు కడుపు నిండేది. ఒక చివరికి ఇక్కడ పక్క పన్ను కొంచెం మీదికి వెళ్ళేది సార్. ఆ పన్ను, ఆ అందం ఇట్లా అంటే నవ్వుతేనే నాకు అందంగా అనిపించేది. బ్యాచీలు అంటే ఆమెకి ఎక్కువ. మానిటర్ బ్యాచీలు నాకు డాడీ అని చెప్తుండేది. నా అబ్బాయి చదివేది. మీరు వీడియోలు చూస్తుంటే డార్విన్ స్కూల్కు ఫోన్ చేసి వీడియోలు తీసుకొని మీ ఫోన్లో పెట్టండి సార్. నాకు మీరు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు సార్. నాకైతే ఉన్నది ఆ స్కూల్లో మా పిల్లలు. ఒక అబ్బాయిని చదవనీయలే, నా చిన్న అబ్బాయి. పక్కన వాళ్ళిద్దరికి ఇస్తే లెసన్ ఇద్దరికి ఇచ్చారు. ఆన్ లెసన్ ఆ పిల్లాని అబ్బాయిది, ఆ లెసన్ ఈ లెసన్ ఒక్కడే చెప్పాడు. ఆ పిల్లాని ఇట్లా పక్కన పిల్లాని చదవనీయలే. వీడిగా ఉంది కానీ మా భార్య ఫోన్లు ఉన్నది. అట్లా చదివారు సార్. చదువు 5th క్లాస్ అబ్బాయికి నేను
అది తెచ్చాను సార్ నేను. చదువు మంచి చదవాలని. మా అబ్బాయి పెద్ద అబ్బాయి మ్యాథ్స్ బాగా చేసేది, క్షణాల్లో లెక్క చేసి పెట్టేది. ఏదైనా లెక్క తేడు వస్తే అట్లా కాదు మమ్మీ ఇట్లా డాడీ ఇట్లా అని చెప్తుండేది. మంచి చదువు, పిల్లలు చదువుతారు, నేను ప్రయోజకులను చేయాలని నా ఆశ ఉండేది సార్. నా ఆశలకు నీరు పోసింది మా భార్య. అసలు మీ ఇద్దరికి పరిచయం ఎట్లా? ఒక పక్కన చిన్నయ్య గారికి అంటే మీకు ఆమెకు ఉన్నటువంటి ఏజ్ డిఫరెంట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. 20 సంవత్సరాలు డిఫరెంట్ ఉంది. సో ఆమెను ఏ విధంగా మళ్ళీ మీరు రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు? నేను సార్ వాళ్ళకు ఆర్థిక పరిస్థితి లేనోళ్ళు, నేను ఓ విధంగా బతికినోడిని మాత్రం. ఉన్న వాస్తవం వాళ్ళకి ఆర్థిక పరిస్థితి లేదు. నా భార్య డెలివరీ టైంలో చనిపోయింది, ఫస్ట్ భార్య. వాళ్ళ ఏదన్నా ఉంటే వాళ్ళకి తీసేసి ఏ కేసులు లేకుండా ఏదో జరిగిపోయింది. వాళ్ళ చేతులైనా చనిపోయేది, నా చేతులైనా చనిపోయేది అని కాంప్రమైజ్గా మాట్లాడుకొని వాళ్ళను అక్కడ మాది ఇక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత 2010లో చనిపోయింది సార్. చనిపోయినాక నేను 2005లో పెళ్లి చేసుకున్నా, 2010లో ఆమె చనిపోయింది. ఈ 2013లో ఈమెను చేసుకున్నా సార్. ఈమెను చేసుకున్న వీళ్ళు అక్క ఉంది సార్, వాళ్ళ ఊరే ఆమె, వాళ్ళ చిన్నమ్మ బిడ్డింది. వాళ్ళ అక్క చూసింది, అది చూసి మా ఊళ్ళో ఇట్లా అయింది అని చెప్పి వాళ్ళ పెద్దమ్మలను తోలుకొచ్చి మా ఇప్పించారు. సరే ఆ రోజు నాకు వద్దంటే నేను బలవంతంగా పోయి కడుతుంటినా సార్. ఇష్టం లేదంటే కట్టకపోదు కదా సార్. సరే నువ్వు ఇష్టం లేకపోతే నువ్వు పెళ్ళి అయినా 2 నెలలకో 3 నెలలకో నాకు శివ ఇష్టం ఉందని శివ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా సార్. నేను ఇంకో అమ్మాయిని ఎత్తుకుంటుంటి, ఏదో లేకపోతే అట్లే ఉంటుంటి. నాకు ఈ పిల్లల జీవితం చూపించి నాకు ఈ నరకయాత్ర చూపించే అవసరం ఏముంది సార్? నువ్వు ప్రేమతో ఉన్నప్పుడు శివ ప్రేమ కావాలన్నప్పుడు అప్పుడే వెళ్ళిపోయేది ఉండే. పెళ్ళి అయినా నెల రోజులకు పోయేది ఉండే. 13 సంవత్సరాలు జీవితం చేసి 3 నెలలకు వచ్చినోనికి నా ఉన్నాస్తంతా తీసుకుపోయి ఆనికి ఎట్టి నా పిల్లలు చంపితివి. ఎక్కడ న్యాయం సార్ చెప్పండి? ఇది ఎక్కడ న్యాయం? పిల్లలు చంపే అధికారం ఎవరు ఇచ్చారు సార్? నువ్వు అట్లోటప్పుడు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోయేది ఉండే. పిల్లలు నాకు విడిచిపెట్టిపోయేది ఉండే. నేను ఆ పిల్లలను చూసుకొని బతికేస్తుంటే నేను సార్. ఆ పిల్లలను చూసుకొని బతుకుతుంటే, ఆ పిల్లలను పెట్టుకొని నేను మంచిగా బ్రతికేస్తుంటే. నేను పోతే పోయిందేమో, అయింది పోయింది, ఇది పోతే పోనేమని నేను పిల్లలను పెట్టుకొని బతికేస్తుంటే సార్. నేను ఏం చేయాలి సార్ ఇక చెప్పండి. చనిపోయిన తర్వాత పిల్లలు చనిపోయిన తర్వాత చివరి చూపు కోసం మీ భార్యను రావాలని చెప్పేసి ఏమన్నా అడిగినటువంటి సందర్భం ఉన్నదా? అయినప్పటికీ కూడా తప్పు చేసింది అయినప్పటికీ మీకు తెలిసినప్పుడు కూడా చివరి చూపు కోసం రావన్నప్పుడు ఏమని సమాధానం చెప్పింది? మీరు కనీసం అటువంటి మాట మీ భార్యను అడిగిందా? అడిగాను సార్. అసలు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత మేడం అడిగి, సార్ మేడం ఒకసారి అడిగి వస్తా ఏంది అని అంటే సరే అని పంపించింది. పంపించినప్పుడు నేను పోయి మేడాన్ని అడిగితే, మేడం ఇట్లా రజిత మరి పిల్లలు చనిపోయారు, నీకేం పాపం చేసి నీకేం అన్యాయం చేసినా చంపితే నీకు అడ్డుగా ఉంటే నన్ను చంపేది ఉండే, పిల్లలు చంపినావు ఎందుకు చంపినావు అని అడిగితే 1 or 2 సార్. కంట చుక్క నీళ్ళు రాలేదు సార్. నేనే ఏడ్చుకుంటే బయటికి వచ్చిన. మేడం అన్నది, ఆమెకు పిల్లల మీద లేదయ్యా, నువ్వు గామెనేం మాట్లాడుతున్నావు, బయటికి వెళ్ళిపో అని చెప్పారు. వెళ్ళిన సార్, వెళ్ళి వచ్చేసిన. మా పిల్లల దానకర్తం చేయాలని ఇంటికి వచ్చేసిన సార్. మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన పట్ల పాశ్చాత్యత పడి మీ భార్య సరే ఏదో తప్పు అయిపోయిందని చెప్పేసి అని మళ్ళీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ రిసీవ్ చేసుకుంటారా? ఏం చేసుకుంటాం సార్ ఆమెను తీసుకొని? నన్ను రేపు నన్ను మర్డరే చేస్తుంది. ఏం చేసుకోవాలి? బతికినంత రోజులైనా నా పిల్లల ఊహ నడుపుకోనన్నా బతుకుతా. ఆమెను తెచ్చుకొని నేనేం చేస్తాను సార్? నన్ను వచ్చిన తెల్లారి కాదు, వచ్చిన నైటే చంపేస్తుంది. ఇప్పటికే నాకు ఉంది. ఇప్పుడు బెయిల్ నుంచి ఇట్లా బయటికి వెళ్ళిందంటే నాకు మాత్రం కష్టమే. మా వాళ్ళు అన్న ఇంటికి వెళ్ళి వద్దు ఇక బండి అమ్మేసే అంటే బండి కూడా అమ్మేసుకున్నాను సార్. అమ్మేసుకున్నా, తక్కువ కడిగా అడ్డికి పావుసేరుకు అమ్ముకున్నా. ఏం చేస్తాను సార్? ఇప్పుడు ఎవరుండ్రు నేను చేసి పెట్టని, కానీ నేను కూడా డిసైడ్ అయినా అమ్మేసుకున్నా. నిన్ననే అమ్మేసుకున్నా, అమ్మేసాను సార్. ఏంటి మరి మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఒక పక్కన పోలీసులను కూడా, మరొక పక్కన కోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి. సో మీకు ఎటువంటి న్యాయం కావాలని అనుకుంటా ఉన్నారు? నేను వాళ్ళకు కోర్టు జైలు అవి అనే వరకు లేట్ అయిపోతుంది సార్. ఎన్కౌంటర్ చేసి నడు రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ ఇంకోటి తప్పు చేయడు సార్. ఏ ఆడపిల్ల కానీ ఏ మగపిల్లగాడైనా ఏంది సార్, పచ్చని సంసారంలా ఆడెవడో శివగాడు 3 నెలల్లో పరిచయం అయ్యి పరిచయం అయితే నువ్వు పోయేది ఉండే. నా పిల్లల చంపే అధికారం ఎవరు ఇచ్చారు సార్? అట్లోటోళ్ళు ఉంటేంత పోతేంత సార్. చంపేయాలి, చంపేస్తేనే న్యాయం జరుగుతుంది. నాకు న్యాయం జరుగుతుంది, నా పిల్లలకు న్యాయం జరిగినట్టు. నాకు ఆత్మశాంతి, వాళ్ళకి శాంతి ఉంటుంది సార్. నా పిల్లలకి ఇట్లా నాకైతే చంపేయాలని ఉంది. మరి
ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటో మీడియా వాళ్ళు మీరందరూ ఏ నిర్ణయం ఇస్తే అది జరుగుతుంది సార్. ఇక నేనేం చేయాలి. మీ మీ ఇంట్లో గొడవలు జరిగినాయి అని చెప్పేసి మీ అత్తగారు కూడా ఆ రోజు చనిపోయినటువంటి రోజు చెప్తా ఉంది. అంటే మా అల్లుడికి మా బిడ్డకి ఇద్దరి మధ్యలో గొడవలు అవుతా ఉన్నాయి, చిన్న చిన్న విషయాలకే అనుమానిస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. ఆ అనుమానంతో గొడవలు అయినాయి మీకు గతంలో? ఒక్కసారి అయిందని చెప్పాను సార్. ఒకసారి కొట్టాను, పోయి ఇక రాకపోతే ఒకసారి కొట్టాను. కొడితే ముక్కు బెదిరింది సార్. ఏదో సమస్య మా ఇద్దరి మధ్యలో పిల్లలు పోతివి, నేను వారం రోజులు అయినా రాకపోతే ఎందుకు రావు గిట్లా చేస్తావు అని కొట్టినా, ఒక దెబ్బ కొట్టాను. ఎన్ని రోజుల క్రితం కొట్టిన? అంటే ఈ శివతోటి పరిచయం అయిన తర్వాత, గెట్ టుగెదర్ అయిన తర్వాత కాకముందుకు సార్. అది శివకు పరిచయం కాకముందుకు సార్ అది జరిగింది. శివ పరిచయం అయిందో ఎప్పుడైందో తెలియదు మరి నాకు. కానీ నాకైతే అనుమానం ఎక్కువ, అంటే 3 నెలలప్పటి నుంచి అనుమానం. అయితే అది అనుమానం టైంలో ఒకసారి అడిగితే ఎవరు అంటే మాకు 10th క్లాస్ పిల్లలు అని చెప్పింది. సరేలే అది ఏమొద్దు అని చెప్పిన తర్వాత ఉన్నది. కానీ నా ముందర మాట్లాడకపోయేది సార్. నా ముందర మాట్లాడకపోయి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది అనుకో, లేదే నేను వంట చేస్తున్నా, ఆగు పెట్టే తర్వాత చేస్తా అని అంటుండేది. ఇక అట్లా అనేది అంటే ఆడపిల్లనేమని అనుకుంటాం, కానీ మోబిలాడే అనుకుంటే ఎట్లా అనుకుంటాం. ఇక నాకు అనుమానం రాకుండానే చేసింది సార్. నాకు మాత్రం ఈ 3 నెలలల్లా చెట్టు ఎక్కించింది సార్ నన్ను ప్రేమగా. ఎంత ప్రేమగా మా బావ మందు తాగాడు, పైసలని డబ్బులని నా అకౌంట్లోకి వేస్తాడు, ఇంత ఆస్తి సంపాదించినావు, అందరికంటే మంచిగా బతున్న బావ అని చెప్పేది. ఎవరితో? చుట్టుపక్కల అనేది? నాతో అనేది. ఎందుకు ఆ ప్రేమ నిజం కాదు, దాని వెనకాల వేరే ఉద్దేశంతో అట్లాంటి ప్రేమ చూపెట్టింది? ఇట్లా ఇంత గొంతుకు వస్తుందని అనుకోలేదు సార్. ఇంత మంచిగా మాట్లాడుతుందంటే దీనిలో ఏదో మార్పు వచ్చిందని అనుకున్నా, కానీ గొంతుకు వస్తుందని అనుకోలేదు. 3 నెలల లోపలనే సార్ ఇది జరిగింది. కానీ పిల్లలను ఏది పడితే దాంతో కొడుతుండేది సార్ 3 నెలలప్పటి నుంచి. పిల్లల్ని బాగా టార్చర్ పెట్టేది 3 నెలల నుంచి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రేమతోని ముద్దాడించి అల్లాడించి చేసి నీవు ఆ పిల్లల్ని ఎట్లా చంపబుద్ధి అయింది సార్? చంపొద్దు కదా. ఓడో చెప్పిన దానికి నీవు నన్ను ఇడిచిపెట్టి నా పిల్లలు ఇడిచిపెట్టిపోయినా కానీ నాకేం బాధ లేకపో. బాగా కొట్టేది సార్. పిల్లలను కొడితే ఓయిలతో కొడితే ఒక్కొక్కసారి మడత పెట్టి కొడితే 2 ఏళ్ళు వెళ్ళి వచ్చేది. నన్ను అడగపోయేదా మరి, నువ్వు ఎందుకు పిల్లల్ని కొడుతున్నావు, వైర్లతో ఎందుకు కొడుతున్నావు, గతంలో ప్రేమ చూపెట్టావు, ఇప్పుడు ఎందుకు వాళ్ళపైన నీకు అసూయ పుడతా ఉంది, ఎందుకు వాళ్ళ అంటే నువ్వు దగ్గర నిత్తులు అన్నటువంటి అంశాలను నువ్వు అడగపోయేదా? అడిగాను. అడిగితే పిల్లలు బయట ఆడుతున్నారు, నాకు ఇబ్బంది పెడుతున్నారు పిల్లలను అని అంటుండేది. అంతేగాని నేను చంపుతుంది అని అనుకోలేదు సార్. చంపితే నన్ను చంపాలి కానీ పిల్లలు చంపేది తప్పు సార్. అది అన్యాయం. నన్ను చంపినా నేను నా వంశం నిలబడి సార్. 3 కుటుంబాలు, ఆ 3కి ఇంకో 3 కావచ్చు. నాకు ఎంత బాధ సార్. నా కళ అంతా నిలువ వచ్చింది సార్ నా కళలో. అంటే ఎందుకు పిల్లల్ని చంపితే, అంటే తనని పెళ్లి చేసుకోవాలంటే ఉద్దేశంతో చంపేదని అనుకుంటా ఉన్నారా? అవును సార్. పిల్లల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, పెళ్లి చేసుకోవాలి. ప్రేమికుడు అయితే ఎత్తుకొని పోవాలి సార్. ఆమె ఇంకా ఆస్తు ఉంది. రేపు పొద్దుగాల ఆ పిల్లలు వస్తారు, తండ్రి ఉంటాడు, పిల్లలు వస్తారు, కోర్టులో కేసు వేస్తే ఆ తండ్రికి చట్టప్రకారంగా అయితే పిల్లలకే దక్కుతుంది అని అంటారు. అందుకు ఆడు ముందు ఆయనకి గెస్ వేసిండు సార్. అందరిని వేసేయాలనుకున్నాడు కానీ నేను పడలేదు. అది మెయిన్ ఇంపార్టెంట్. దేవుడు నన్ను పక్కకు తప్పించి పిల్లలను పంపించినట్టు అయిపోయింది సార్ నాకు. ఇప్పుడు మీ ఆస్తి పత్రాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో డబ్బులు కూడా తన దగ్గర ఉన్నాయి. ఎంత ఉన్నాయి? ఏంది డబ్బులు ఎక్కడి, అసలు ఆస్తి పత్రాలు ఎక్కడి? సార్ నేను రోజు పనిచేసిన డబ్బులు రోజుకు 3,000 4,000, ఒక్కొక్కసారి 8,000 10,000 కూడా వచ్చేది. పని వర్కుని బట్టి సార్. ఎన్ని ట్యాంకర్లు కొడితే అన్ని పైసలు వచ్చేది నాకు. ఒక్కొక్కసారి నేను 10-15 ట్యాంకర్లు కూడా కొట్టేది. అట్లాంటప్పుడు నా కష్టం అంతా వృధాగా సార్. ఆమె ఎత్తుకొని వెళ్ళింది. సరే డబ్బులు పోయినా సరే సార్, పిల్లలు నిడిచిపెట్టేనా సార్. ఎంతో కష్టపడి కడతా ఉన్నావు. సో ఈ ఇంట్లో ఉంటానా? ఉండలేను కదా సార్. ఉన్న రోజులు నా పిల్లలకి అవుతుందనే ఈ ఇల్లు కట్టాను సార్. పిల్లలు వేసి ఇల్లు కట్టాను. నా పిల్లలే లేదు, అడవిలో గూడు కట్టుకున్నారు. ఆ గూడు కట్టుకొని ఇంతలోదు మట్టి వేసి పండబెట్టొచ్చాను. ఏం చేయాలి సార్? నా బాధ ఎవరు చెప్పినా తీరని లోటు సార్. నా లోటు ఎప్పుడు తీరుతుంది అంటే అలా ఎన్కౌంటర్ తీసేసినాం అన్న రోజే నా లోటు తీరుతుంది. 7 అంతే సార్. నేను ఉన్నా అంటే ఉన్నాను. పొద్దుగాల లేస్తే హాస్పిటల్కి వెళ్తా. మీరు నమ్మకపోండి, నేను పొద్దుగాల లేస్తే హాస్పిటల్కి పోతేనే ఈ స్థితికి ఉన్నా.
వాస్తవం కాదు చెప్తున్నా. పొద్దుగాలు లేచిరాడు హాస్పిటల్కి వెళ్తా. అవును సార్, అంతకు ముందు లేదు, ఇప్పుడే. అంతకు ముందు పోయి అడగండి సార్, నేను చేసిన కష్టం అటకి లేవు. ఏ గల్లీలో పోయి అయినా చెన్నై ఎటువంటి వాడు అని అడగండి. సో ఈ పక్క కాలనీలో ఎగ్రిసెట్ కాలనీ కానీ, వందనపూర్ కాలనీ కానీ, అక్కడ మదనానగర్ కానీ, ఏ కాలనీలో అడగండి సార్. నా గురించి ఎవ్వరు చెడ్డుగా మాట్లాడరు సార్. కష్టజీవి, పని చేసుకుని మంచిగా బతాడు. ఎవరి పని కోడు, ఆయన పని ఏందో ఆయన చేసుకుని బతికినోడు అన్నట్టు. గతంలో కూడా ఆమెకు ఎటువంటి కూడా చిల్లాలవాట్లు లేవు. గల్లీలో కూడా ఆమెకు మంచి పేరు ఉంది. మీ ఇప్పుడు ఉన్నట్టు మీ భార్య రజితకు కూడా గల్లీలో కూడా ఎవరు కూడా ఆమె ఇటువంటిది అటువంటిది ఆమె పైన ఏదో అబాండాలు వేసేటువంటి ప్రయత్నం లేకపోతుంటే ఆమె గొడవ పడుతుంది అన్నటువంటి ఎవరు కూడా చెప్పట్లేదు. ఆమె కూడా మంచిది అన్నటువంటి అభిప్రాయం చెప్తా ఉన్నారు. అయ్యిందే 3 నెలలు, 3 నెలలు కూడా కాలే పూర్తి అయ్యింది. అదే ఆడు ఏం చెప్పిండో ఆమెకు, ఈ ఆడు పెళ్లి కావాలి, నిన్ను పెళ్లి చేసుకుంటా అది అని ఏం చెప్పిండో మాయమాటలు చెప్పి ఏదోటి ఆమెను అక్కడ దించిండు, కాటు పెట్టేసిండు. మా పిల్లలు ఉన్నారు, మీ భర్త ఉండడ్డు అంటే అందరిని చంపేస్తా, నన్ను చేసుకో అంటే సరే అన్నట్టుందాడు, చేసుకుంటా అన్నది చంపేసింది సార్. నేనేమో ఆ రోజు బయటికి వెళ్ళినా, నేను తప్పిపోయినా అంతే. తప్పిపోయినందుకు బండాలం బయటపడ్డది. లేకపోతే అందరూ మందు తాగినాం ఇట్లా అని యాక్షన్ చేసి బిల్లు ఎంత అయింది సార్? 70-80 వేల బిల్లు అయిపోయింది. నేనే కట్టాను సార్. అప్పటికి మీ పిల్లల్ని మీ భార్య చంపిందని చెప్పేసి అనుకున్నాం, అయినప్పటికీ కూడా మీరు బిల్లు మాత్రం మానవత్వం ఏడుంది? ఆమె మానవత్వం ఏడుంది సార్ చెప్పండి? అది కన్న తల్లేనా సార్? తల్లిదండ్రి పుట్టిన తల్లి ఆమెనా? ఏమనాలా సార్? నా మానవత్వం ఏముండదు, ఆమె మానవత్వం ఏముండదు చెప్పండి. ఇక నేను ఎవడు పోయినా నాకు ఆపత్తి వచ్చిందంటే వాళ్ళ ఆపత్తి ఎంతనో నా ఆపత్తి అంతే అని ఇచ్చాను సార్. నేను సాయం చేసేవాడిని కానీ ఇట్లా కసాయిగా చేసేటోని కాదు సార్. నేను అంతే సార్, నా తాను ఉన్నది. ఇక గదే ఆమె ఇప్పుడు ఇస్తారో చూడండి మీరే. ఇక వాళ్ళ తల్లిదండ్రులు, మీ అత్త వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిందా? మాట్లాడేది సార్. ఇప్పుడు చనిపోయిన తర్వాత మాట్లాడేది ఏమన్నా? మళ్ళీ పిల్లలకు 5 వద్దులు చేసిన తర్వాత ఈయనే ఉన్నారు సార్. ఇప్పుడు పిల్లలు చనిపోయినాక, తల్లి చనిపోయినాక తల్లితానికి తీసుకుపోయి హాస్పిటల్ కాడికి వచ్చినా కానీ తల్లితాను ఉన్నది కానీ తల్లితాను పోలేదు. ఆమెకు అర్థం అయిపోయింది. ఫస్ట్ నా మీద చెప్పారు, మీరే చెప్పారు నాకు. ఫస్ట్లో నన్ను అప్పటికే తీసుకుపోయారు, ఎవరా నీవు ఇట్లా చేసినావని హెడ్లైన్లో చూపించారు సార్. నేను చేయలేదు సార్. నేను నా పిల్లలన్న చంపుతా కానీ పిల్లలను చంపను సార్, నేను అంతా కషాయోని కాను సార్ అని చెప్పాను. సరే రజర్సేపు ఆగానే ఆ రూమ్ లేచిరు, రూమ్లో అవతల రూమ్ లేచిండు. సరే అని నేను తిన్నా అని టిఫిన్ తెచ్చి కూడా పెట్టారు కానీ నేను తినలేదు సార్. నేను నా పిల్లలు చూసుకున్నంత వరకు తినను సార్ అని చెప్పి తినలేదు. సాయంత్రం 4:30-5 గంటలకు విడిచిపెట్టారు సార్. విడిచిపెట్టినాక వచ్చినాక కూడా అడిగాను మా భార్యను, పోదాంపా అంటే రాలేదు సార్. ఏమైనా మాట్లాడిందా లాస్ట్ క్షణాలలో? ముఖ్యంగా ఇది హాస్పిటల్లో బెడ్ పైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో కానీ ఆమెకి ఏమైంది సార్? ఏమి కాలేదు సార్, మంచిగా వండుకున్నది, బిల్లు కట్టించింది అంతే. పైపులు పెట్టిన ఆక్సిజన్ సంబంధించి సార్ అది పోయినప్పుడు ఫస్ట్ పోయేరాడే 15 నిమిషాల్లో అది పెట్టినాక 15 నిమిషాల్లోనే ఏదన్నా మందు తింటే అందులోకి వెళ్ళి ఏదన్నా రావాలి కదా సార్. పైప్ పెట్టినప్పుడు ఏది రాలే, గొంతులోకి వెళ్ళి పైప్ పెట్టిర్రు, ఆక్సిజన్ పెట్టిర్రు. అప్పుడు ఆ పైప్ పెట్టినప్పుడు బయటికి ఏదన్నా రావాలి కదా సార్. ఏది రాలేదు సార్. నాకు డాక్టర్ పిలిచాడు, పక్కకి పిలిచి ఇది దబ్బా అని ఆలోచించి అబ్జర్వేషన్లు అయితే ఉండాలి, ఐసీలో పెట్టాలని చెప్పి, సరే పెట్టండి సార్, మీరు ఎంత ఖర్చు అయినా సరే సార్ అన్న. బతకాలి, ఎక్కడ తిరిగి బతకాలన్నట్టే వాళ్ళు బతికిచ్చారు. ఎంత ఖర్చు అయినా సరే అన్నున్నా సార్. నేను చెప్పాను, మీ భార్య ప్రాణం, మీ పిల్లలకు సంబంధించిన ప్రాణం మీ భార్య తీసిందని అర్థమైన తర్వాత మీ భార్య ప్రాణం కాపాడాలని చెప్పేసి ప్రయత్నించినావు. అట్లాంటిది ఇప్పుడు ఎందుకు ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? అవును సార్, తెలిసింది కదా. ఎట్లా తెలుసు? భార్య చంపిందని తెలియదు కదా సార్. హాస్పిటల్ ఆమె పడుకున్నప్పుడు తెలియదు మీకు భార్య చంపిందన్నట్టుగా? తెలియదు. చంపిందని తెలియదు కదా సార్. భార్య చంపిందని ప్రెస్ మీట్లో పెట్టినాక తెలుసు. భార్య చంపిండా, శివకుమార్ చంపిండా, ఇంకోటి చంపిండా అని నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు తెలిసింది కదా సార్. నేను మా భార్యను బతికియకపోతే 4 చంపినోని అవుతా సార్. నేను 4 చంపినోని అవుతా. నేను నా భార్య ఎల్లెలకల వండుకొని ఉన్నది, నా పిల్లలు చంపినవని నేను గొంతు మీద కాలు పెడితే చచ్చిపోతే నేను 4 చంపినోని అవుతా సార్. నా మానవత్వం లేనిది నేను చేయను సార్. నాకు ఒక కోడిని కొయ్యాలంటేనే మనసు బాధ అవుతుంది సార్. నా కళ్ళ ముందలకు వస్తే నేను ఎట్లా చంపుతా సార్? అందుకోసానికే ప్రభుత్వానికే ఇడిచిపెట్టాను సార్. నేను
ప్రభుత్వం ఏది నిర్ణయిస్తుంది, ఎన్కౌంటర్ చేస్తారా, ఊరేస్తారా, ప్రభుత్వం ఏది చెప్తే అది సార్. సో ఆ రోజు మీరు పిల్లలు చనిపోయినటువంటి రోజు పిల్లలు చెల్లా చెదురుగా అక్కడోళ్ళు పడుకొని ఉన్నారు, ఒకటే బెడ్ పైన పడుకొని చనిపోయినట్టుగా ఉన్నారు. అవతల రూమ్లో 2 పిల్లలు పడినారు, ఇతల మధ్యలో మా ఇద్దరి మధ్యలో అమ్మాయి పండుకొని ఉన్నది. నేను అమ్మాయి వచ్చి చూసినప్పుడు ఒక కాలు జాపున్నది, ఒక కాలు ముదురుకున్నది సార్. నేను పండుకునేటప్పుడు ఆమె చనిపోయినాక బిగ్గరైంది, 2 ఒకదానికి వచ్చేసినాయి సార్. నేను చనిపోయిందని చూడలేదు, చేతి పెట్టి చూస్తే నాకు తెలుసునేమో కానీ నిద్రపోయింది అమ్మాయి అనుకున్నా సార్. నేను మా భార్యను సీరియస్ ఉందని లేపినప్పుడు ఆమె 2 కాలు దగ్గరికి వచ్చేసినాయి. ఫస్ట్ పాప డెడ్ బాడీ చూసినా లేకపోతే ఇంకెవరైనా లేపిన్లా? అంటే మీ భార్య కొంత అవస్థ పడుతుంది కదా. పెద్ద అబ్బాయిని అవతల రూమ్లోకి వెళ్ళి లేపాను సార్. పెద్ద అబ్బాయి కట్టె గడిచిపోయిండు సార్. చిన్న అబ్బాయిని పట్టుకొని చూసి చిన్న అబ్బాయి కూడా చచ్చిపోయిండు. మా అమ్మాయిని పట్టుకొని చూసి అమ్మాయి కూడా చనిపోయిండు. చెప్పలేము, తీరని లోటు సార్ నాది. నా లోటు ఎప్పుడు తీరుతుందో తెలియదు సార్. ప్రభుత్వమే చేయాలి, ఇక మీ ప్రభుత్వమే చేయాలి సార్. నాకు ఈ బాడీలను అక్కడే హైదరాబాద్లో దాన సంస్కారాలు చేసినా, ఎక్కడ దాన సంస్కారాలు సార్? ఊర్లో చేశాను, మా పొలంలోనే చేశాను. మా పొలంలో చేసిన. చివరిగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? మీ భార్యను ఏ విధంగా శిక్షిస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి. రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తే ఎదుటివాడు తప్పు చేయకుండా ఉంటాడు, పచ్చని సంసారాలు ఖరాబ్ కావు. అదే సార్, వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసేయాలి, నడి రోడ్డు మీద చేయాలి. అక్కడిక్కడ చేస్తే బాగుండదు, చూస్తుండగా కాల్ చేయాలి. ఇద్దరిని కాల్ చేస్తే అప్పుడు పక్కనోడు కూడా భయపడతారు సార్. ఇది 3 పిల్లలను చంపినది కసాయి తల్లి చచ్చిందని అందరూ పండుగ చేసుకుంటారు సార్ ఆ రోజు మాత్రం. ఇది చూడండి సార్, నిన్న పెట్టారు కాలనీలో. మేము నాకు ఎంత మంచి పేరు ఉన్నది. నా పిల్లలు అది పట్టుకొని కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతారు. అది మా భార్యనే చంపిందని తెలిసింది సార్. నేను అంతకుముందు చంపాలనుకుంటే చచ్చిపోయేదే. నాకు పిల్లలు చంపితే నేను 4 హత్యలు చేసిన అయితే సార్. నేను చెయ్యని నేరాన్ని నా మీద పడుతుంది అది. అందుకే బ్రతికిండి అని బ్రతికించినాక చెప్పేది తెలిసింది, అసలు నిజం తెలిసింది కదా సార్. నాకు ఇప్పుడు మా భార్యనే చంపింది అని తెలిసింది. అందుకోసానికి ఎన్కౌంటర్ చేయమని అడుగుతున్నాను నేను. అది కోరుతున్నా. మరి ప్రభుత్వము, మీడియా వాళ్ళు, మీరందరూ ఏం చేస్తే అది న్యాయం సార్ మాకు. ఇదే సార్. ఒకసారి ఆడికి వెళ్దామా? పిల్లలు ఎక్కడైతే మీరు పూర్తి చేశారా? పూర్తి చేశాం సార్.